మరి ఒక కొత్త ట్రిప్తో అయితే మీ దగ్గరికి వచ్చేస్తున్నానండి. నేనైతే చూడండి, ఇది చాలా మంచి హెల్దీ ఫుడ్. మనకి ఇవి చాలా మందికి తెలుసు. మన పెద్దవాళ్ళు మన పెద్దల కాలంలో ఇవే గంజి చేసి తాగేవాళ్ళు అనమాట. నేను కూడా ఇవే ట్రై చేస్తున్నానండి. మోకాళ్ళు అరిగిపోయిన వాళ్ళకి, నడుము బలంగా లేని వాళ్ళకి, చిన్నపిల్లలు లావుగా కావడం లేదని ఫీల్ అయ్యే తల్లిదండ్రులకి ఇది ఒక మంచి చిట్కా అండి. ఒక్కతూరి మీరు కావాలంటే ట్రై చేయండి. మీకు తెలుసు దీంట్లో మంచి ప్రోటీనియా, మంచి కాల్షియం ప్రతిదీ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రకృతి ఫుడ్ కాబట్టి. ఫ్రెండ్స్, పెద్దవాళ్ళు అయితే దీన్ని తెల్లవారి పొరకడుపున రాగి జావా చేస్తారు కదా, అలా చేసి తాగండి. చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది. చాలా మంచి బలం కూడా ఫ్రెండ్స్. చిన్నపిల్లలకైతే ఒక బెల్లం ముక్క వేసి గంజి కాచి తాగిపించండి. చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇలా తయారు చేసుకున్నాను అనమాట. నేను నా పిల్లలకి ఇదే ఇస్తాను. నేను కూడా ఇదే తాగుతాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. బీపీ పరంగా, షుగర్ పరంగా బలం లేదనే వాళ్ళకి ప్రతిదానికి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అలాగే మా ఛానల్ మీరు కొత్తగా చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి ట్రిప్తో ఇంకా మంచి ట్రిప్తో కొంచెం కొత్త చిట్కాలతో అయితే మేము ముందుకు వస్తానండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనా? బాయ్ అండి.